హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? డబ్బు ఎవరికి అవసరం లేదు చెప్పండి. భిక్షగాల దగ్గర నుంచి బిలియనీర్ల వరకు అందరూ ఆ డబ్బు కోసమే తహతహలాడుతూ ఉంటారు. నిజంగా మనిషికి ఈ డబ్బు ఎంత అవసరమో మీకు చెప్పాల్సిన పని లేదు. జెఫ్ బెజోస్, ఎలాన్ మస్క్, బిల్ గేట్స్, అంబానీ వంటి వాళ్ళని చూసినప్పుడైతే మనకి ఇంకా అనిపిస్తుంది డబ్బులు బాగా సంపాదించాలి అని. నిజంగా మీరు పరిశీలించారో లేదో, రోడ్డుపై డబ్బులు అడుక్కుని బ్రతికే వారి దగ్గర నుంచి కోటీశ్వర్ల దాకా అందరూ డబ్బులు ఎలా సంపాదించాలని ఆలోచిస్తూ ఉంటారు. వచ్చిన వాటిని ఎలా కూడబెట్టాలా అని ఆలోచిస్తూ ఉంటారు. మరి పైసలతో మనుషులకు అంత అవసరం ఉంటుంది. ఈ సొసైటీలో డబ్బు లేకపోతే బ్రతకలేం. విలాసవంతమైన జీవితం కోసం మాత్రమే కాదు, కడుపు నిండా 3 పూటలు తినాలన్నా, స్వచ్ఛమైన గాలి పీల్చాలన్నా డబ్బు అవసరం. మొత్తంగా చెప్పాలంటే మనకి డబ్బు అవసరం. మరి ఇలాంటి డబ్బు అసలు మొదట ఎక్కడ పుట్టింది, ఎలా పుట్టింది, ఎందుకు పుట్టింది, అన్నిటికంటే ముఖ్యంగా డబ్బు అంటే ఏమిటి, ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడాల్సిందే. ఈ వీడియోలకు వెళ్లే ముందు మీ సపోర్ట్ గా ఈ వీడియోకి జస్ట్ లైక్ చేయండి చాలు. మరింత కలిసాం, వీడియోలకైతే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటూ స్టార్ట్ అవర్ వీడియో. మీరు ఎప్పుడైనా ఆలోచించారా మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరి దగ్గర కలిపి ఎంత డబ్బు ఉందని? సరే, మీ ఊరిలో అసలు ఈ ప్రపంచం మొత్తం మీద అందరి దగ్గర ఉన్న డబ్బు ఎంత? సరే, మీకు తెలియకపోతే చెప్తా వినండి. ఈ ప్రపంచంలో మొత్తంగా $36.8 ట్రిలియన్ డబ్బు ఉంది. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఈ డబ్బు అనేది కేవలం మనకు కనిపించే డబ్బు మాత్రమే. మరైతే కనిపించిన డబ్బు ఎంత ఉంటుంది? $1,300 ట్రిలియన్, అంటే $1.3 క్వార్టరియన్ అన్నమాట. అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే, ఇంత డబ్బు ఈ ప్రపంచంలోకి ఎలా వచ్చింది? ఇంత డబ్బు ఎవరు తయారు చేశారు? ఎందుకు తయారు చేశారు? అయితే దీని గురించి తెలుసుకోవాలంటే కొన్ని వేల సంవత్సరాల గతంలోకి వెళ్లాల్సిందే. 15,000 VC, అంటే ఈ ప్రపంచంలో డబ్బు అనేది పుట్టని టైం. మనుషులు పొట్ట కోసం జంతువులు వేటాడి తినే రోజులు. ఆ టైంలో ఒక ప్రాంతం వారికి ఎక్కువగా వేట దొరికేది, మరొక ప్రాంతం వారికి అసలు దొరికేదే కాదు. దీంతో ఆ తెగులు వాళ్ళు అప్పుడప్పుడు కలుసుకొని ఆహారం ఉన్న వాళ్ళకి ఏదో ఒక వస్తువునిచ్చి ఆహారాన్ని తీసుకుని వెళ్ళేవాళ్ళు. ఇలా ఒకదాని కోసం ఇంకొకటి ఇచ్చిపుచ్చుకునే వస్తు మార్పిడి, అదే బార్టరీ సిస్టమ్ ఏర్పడింది. ఇది మొట్టమొదటిసారి సౌత్ వెస్ట్ ప్రాంతమైన మెసొపటోమియా, అంటే ఇప్పటి ఇరాకులో ప్రారంభమైంది. ఈ వస్తు మార్పిడి పద్ధతి అనేది అప్పట్లో మనుషుల్లో చాలా పరివర్తన తీసుకువచ్చింది. ముఖ్యంగా ట్రైడ్, ఒకరు ఇంకొకరితో ట్రైడ్ చేయడం మొదలు పెట్టారు. మొదట్లో వస్తు మార్పిడిగా మొదలైన పద్ధతి ఆ తర్వాత వ్యాపారంగా మారింది. వేటరాని వాళ్ళు, వేటకి వెళ్ళలేని వాళ్ళు ఏదో ఒకటిచ్చి వేటకి వెళ్ళొచ్చిన వాళ్ళ దగ్గర నుంచి వాటిని కొనుక్కోవడం అలవాటైంది. మరొక ప్రక్క బ్యాటరింగ్ సిస్టమ్ నడుస్తూనే ఉంది. వీళ్ళు బిజినెస్ చేసేటప్పుడు ఎవరు ఎంత డబ్బులు ఇవ్వాలి, ఎంత ఆహారం తీసుకున్నారు అనే విషయాలు మట్టిపై రాస్తూనే ఉండేవాళ్ళు. దీంతో అకౌంటింగ్ అనేది మొదలైంది. బ్యాటరింగ్ సిస్టంలో ఒక ప్రాబ్లం ఉంటుంది. అది ఏంటంటే, ఎవరికైతే వస్తువు కావాలో వాళ్ళు దాన్ని ఎదుటి వాళ్ళ నుంచి తీసుకుంటారు. అప్పుడు ఆ ఎదుటి వాళ్ళు వీళ్ళ దగ్గరనున్న ఏదో ఒక వస్తువును తీసుకుంటారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే, వాళ్ళు తీసుకున్నారు కదా అని అవసరం ఉన్నా లేకపోయినా ఎదుటి వాళ్ళు కూడా వస్తువును తీసుకుంటారు. ఒక్కోసారి అది అసలు ఉపయోగపడకుండా పోవచ్చు. అంటే బ్యాటరింగ్ సిస్టంతో ఒకవైపు వాళ్ళే సంతోషంగా ఉండగలుగుతున్నారు. జనాభా పెరిగే కొద్దీ ఈ రకమైన సిస్టంలో ట్రేడ్ చేయడం కష్టంగా మారింది. దీంతో డబ్బు అనేది పుట్టింది. డబ్బులంటే ఇప్పుడు మనం చూసే కట్టల డబ్బులు కాదు. అది కాదు, మొట్టమొదటిసారి ఉపయోగించిన డబ్బు కమోడిటీ మనీ. ఏదైతే బాగా విలువైంది అనుకున్నారో దాన్నే డబ్బులా పట్టుకున్నారు. ఒక పర్టికులర్ ప్రాంతంలో వస్తువులు పెట్టి కొంతమంది ఈ కమోడిటీ మనీని సంపాదించేవారు. ఈ వస్తువుల్లో జంతువుల చర్మాలు, పక్షుల రెక్కలతో పాటు రకరకాల పంటలు, మందు, ఉప్పు, నెమలికలు ఉండేవి. అలాగే ఒక్కోసారి మనుషుల్ని ఇలా వస్తువులుగా సంతలో అమ్మేసేవారు కూడా. డబ్బు రావడం వల్ల ట్రేడ్ అనేది ఈజీ అయింది. కానీ ప్రతి మనిషి డబ్బులిచ్చి కొనుక్కోవడానికి వచ్చిన వాడికి ఆ వస్తువు గొప్పతనం గురించి చెప్పాల్సి వచ్చింది. దీనివల్ల మళ్ళీ ట్రేడింగ్ కష్టంగా మారింది. అప్పుడు వీళ్ళు వస్తువుల కంటే విలువైన డబ్బు ఉండాలనుకున్నారు. దీంతో బంగారం, వెండి, అలాగే సాధారణ నాణ్యాలు వచ్చాయి. దాదాపు 600 VCలో
ఈ మెటాలిక్ నాణ్యాలు పుట్టుకొచ్చాయి. అవి ఎలా ఉండేవి అంటే బంగారంతో పాటు మరో లోహాన్ని కరిగించి వాటి నాణ్యాలుగా తయారు చేసేవారు. ఈ నాణ్యాలపైన అప్పట్లో గౌరవమైన ప్రాంతాల్లో బొమ్మలో రాజుల వంటి బ్రహ్మలో వేసేవారు. మన పూర్వీకులు తయారు చేసిన మొట్టమొదటి నాణ్యం ఏంటో తెలుసా? లైడన్ స్టాటమ్. ప్రాచీన గ్రీకు కాలం నాటి నాణ్యాల కంటే ఇది ముందుదని చెప్తుంటారు. దీని తర్వాత రకరకాల నాణ్యాలు వచ్చాయి. ఇక ఇవి మార్కెట్లో ఎలా పెరిగాయంటే ఒక్కో రోజు తన ఫోటోతో నాణ్యాలు తయారు చేసుకొని అవే వాడమని చెప్పేంత స్థాయికి వచ్చేసింది. దానివల్లే మన పురాతన నాణ్యాన్ని ఒక్కసారి పరిశీలిస్తే ఎంతోమంది రాజుల ఫోటోలు వాటి మీద ఉంటాయి. నాణ్యాలు ఎప్పుడైతే మార్కెట్లోకి వచ్చాయో ట్రేడింగ్ ఊపందుకుంది. తెలివైన వాళ్ళు ఈ నాణ్యాలను వెనకేసుకోవడం కూడా అలవాటు చేసుకున్నారు. మరికొంతమంది ఈ నాణ్యాల్ని దొంగలించేందుకు కూడా ప్రయత్నించేవాళ్ళు. దీంతో నాణ్యాలు ముద్రించే వారికి వాటిని దాయటం అలాగే వాటిని సరఫరా చేయడం కష్టంగా మారింది. దీంతో మళ్ళీ అందరూ ఆలోచనలో పడ్డారు. ఆ తర్వాత చాలా తక్కువ బరువున్న నాణ్యాల్ని తయారు చేయాలని నిర్ణయించుకున్నారు. లెక్కించడానికి క్యారీ చేయడానికి వీలుగా ఉండేలా ఉండాలి అనుకున్నారు. ఇప్పటి వరకు చెప్పిన కథని మీరు సరిగ్గా వింటే మీకొకటి అర్థమవుతుంది, అవసరం అనేది దేన్నైనా కనిపెట్టగలదు అని. అందుకే ఈ నాణ్యాల తర్వాత పేపర్ మనీ కూడా తయారైంది. పేపర్ మనీ ఫ్లాష్ బ్యాక్లోకి ఒకసారి వెళ్ళి చూస్తే చైనాలో మొదట చాలా కాలం పాటు రాగి కంచు నాణ్యాలు చలామణిలో ఉండేవి. ఆ నాణ్యాల మధ్యలో చిల్లు ఉండేది. అలా చిల్లు ఎందుకంటే దారంతో ఈ నాణ్యాల అన్నిటిని గుచ్చి ఒకచోట ఉంచుకోవడానికి. అయితే ఈ ప్రయాణాలు వ్యాపారాలు పెరిగిపోవడంతో ఈ లావాదేవీల కోసం నాణ్యాల అవసరం కూడా పెరిగిపోయింది. ఒక సమయంలో రాగి లోహానికి కొరత కూడా ఏర్పడింది. దీంతో కరెన్సీ మీద కంట్రోల్ అవసరమన్నది రాజులకు అర్థమైంది. దీంతో ఇనుమ నాణ్యాలు తయారు చేశారు. కానీ అవి బరువైపోవడంతో పేపర్ మనీపై ఆలోచన పెరిగింది. 1279లో మంగోల్ చైనాకి సంబంధించిన సాంగు వంశం అందరికంటే ముందు ఈ పేపర్ మనీని తయారు చేసింది. దీన్ని జియోజీ అని పిలిచేవారు. అయితే ఈ పేపర్ పై ఐఓయు అని రాసి ఉండేది. అంటే దాని అర్థం ఇంగ్లీషు అక్షరమైన ఐఓయు. దీని మీనింగ్ ఏంటంటే నేను మీకు ప్రామిస్ చేస్తున్నాను అని. ఈ పేపర్ మనీ తయారు చేసిన తర్వాత దీని ద్వారా వస్తు మార్పిడి జరుగుతుందని అందరూ అనుకున్నారు. కానీ దీని ద్వారా జనం ట్రేడింగ్ చేసేవాళ్ళు. ఆ తర్వాత కొంతకాలానికి ఈ పేపర్ మనీ చైనాని దాటి బయట ప్రపంచానికి వచ్చింది. తర్వాత బంగారం వెండి నాణేలు దాచి ఉంచే బ్యాంకులు కూడా వచ్చాయి. 1792లో డాలర్ అనే మరో కాగితపు నోటు ఒక డిక్రీ ద్వారా అమెరికాకి అధికారిక కరెన్సీ అయింది. జనం పేపర్ మనీ ఇచ్చి ఈ నాణ్యాలు తీసుకునేవారు. ఈ పేపర్ మనీని ఎవరు దొంగలించేవారు కాదు. ఆ తర్వాత ఈ మినీ బ్యాంకులు ఐఓయుని పర్మనెంట్గా తీసివేశారు. ఆ తర్వాత బ్రిటన్ దేశం కూడా పేపర్ మనీని తయారు చేయడం మొదలుపెట్టింది. అయితే దానికి ఒక స్టాండర్డ్ తీసుకువచ్చింది, అదే గోల్డ్ స్టాండర్డ్. ఆ తర్వాత అది చూసి అమెరికాతో పాటు చాలా దేశాలు ఈ గోల్డ్ స్టాండర్డ్స్తో పేపర్ మనీని తయారు చేయడం మొదలుపెట్టారు. అయితే అప్పుడు ఆ దేశాలకి అర్థం కాలేదు, డబ్బులకి ఎప్పుడైతే విలువ పెరుగుతుందో దానికోసం పోరాటం కూడా మొదలవుతుందని. అలాగే ఈ పోరాటంలో నెగ్గిన వాళ్ళే ప్రపంచాన్ని చలాయిస్తారని. రెండో ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత దేశాలన్నిటి ముందు ఒక సమస్య వచ్చి పడింది. అదేంటంటే అంతర్జాతీయ వాణిజ్యం ఏ కరెన్సీలో ఉండాలి అని. అప్పుడు 1944లో 44 దేశాల ప్రతినిధులు 22 రోజుల పాటు సమావేశం అయ్యారు. అందులో అమెరికా, బ్రిటన్ దేశాలదే పైచేయి. ఈ రెండు దేశాలు మా దేశ కరెన్సీ అంటే మా దేశ కరెన్సీ అని పోటీ పడ్డారు. ఆ సమయంలో రెండో ప్రపంచ యుద్ధంలో చాలా దేశాల దగ్గర డబ్బు, బంగారం విలువలు తగ్గిపోయాయి. కానీ అమెరికా దగ్గర ప్రపంచంలోనే ఎక్కువ స్థాయిలో బంగారం నిల్వలు ఉన్నాయి. దీంతో ఈ సదస్సు ముగిసేసరికి అంతర్జాతీయ లావాదేవీల కోసం అమెరికా డాలర్ని కరెన్సీగా నిర్ణయించారు. యుద్ధం తర్వాత ఆర్థికంగా నష్టపోయిన దేశాలకు డాలర్ల రూపంలో రుణాలు ఇవ్వటానికి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, ప్రపంచ బ్యాంక్ అనే 2 సంస్థలు ఏర్పడ్డాయి. దాదాపు 7 దశాబ్దాల కిందట అమెరికాలోని ఓ మారుమూల ప్రాంత పర్వతాల్లో జరిగిన ఆ చర్చల్లో రూపొందించిన అంతర్జాతీయ ద్రవ్య విధానం నేటికి కొనసాగుతుంది. అంటే అమెరికాకి ఎంత బలంగా ఉందో అర్థమవుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.